హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సింధు యుఎస్ఏ వ్లాగ్స్. ఫస్ట్లీ మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మీరందరూ? నా సెలబ్రేషన్స్ అయితే ఇప్పుడు చూసేద్దాం. నేనైతే మార్నింగే లేచి ఫ్రెష్ అయిపోయి స్వీట్ చేయడం అయితే స్టార్ట్ చేసేసాను. ఫస్ట్ డే ఆఫ్ ద ఇయర్ స్వీట్ తింటే ఇయర్ అంతా కొంచెం పాజిటివ్గా ఉంటుందని నా నమ్మకం. అందుకే స్వీట్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. నా ఫేవరెట్ అండ్ ఈజీ రెసిపీ సేమియా పాయసం అయితే రెడీ అయిపోయింది ఆల్మోస్ట్. సో ఇంట్లో పూజ కంప్లీట్ చేసేసుకొని టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. మాకు నియర్ బై ఉన్న సాయిబాబా టెంపుల్కి అయితే వెళ్తున్నాము. మేము ఆల్రెడీ ఈ టెంపుల్కి ఇంతకుముందు ఒకసారి వెళ్ళాము. ఇది సెకండ్ విజిట్ మాది. డే 1 ఆఫ్ ద ఇయర్ కొన్ని మ్యాండేటరీ థింగ్స్ చేయాలనిపిస్తుంది కదా, లైక్ స్వీట్ తినడము, టెంపుల్కి వెళ్ళడము, ఇలాంటివన్నీ. నాకు కూడా అలాంటి సెంటిమెంట్స్ అయితే ఉన్నాయి. అందుకే టెంపుల్కి అయితే వచ్చేసాము. చూసారు కదండి, పార్కింగ్ లాట్ అయితే ఫుల్ అయిపోయింది. చాలామంది భక్తులే వచ్చారు టెంపుల్కి. ఎక్కువ మంది క్రౌడ్ ఉన్నారు కాబట్టి దర్శనం చాలాసేపే పట్టేలా ఉంది. ఇదేనండి శ్రీ షిరిడి సాయిబాబా టెంపుల్. నాతో పాటు మీరు కూడా బాబా గారిని దర్శించుకుందరు రండి. నాకు ఇండియా టెంపుల్స్తో కంపేర్ చేస్తే ఇక్కడ కొన్ని టెంపుల్స్ ఆర్కిటెక్చర్ డిఫరెంట్ ఉన్నాయి అనిపిస్తుంది. ఈ టెంపుల్ చూస్తుంటే నాకు అవుట్ సైడ్ నుంచి ఒక బిల్డింగ్లా ఉంది, లైక్ చూడడానికి టెంపుల్లా అనిపించట్లేదు. బట్ ఇన్సైడ్ అయితే అట్మాస్ఫియర్ కనిపిస్తుంది మనకి. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడైతే ఇంత క్రౌడ్ లేదు. ఇలా స్పెషల్ ఒకేషన్స్ అప్పుడు, ఇంకా బాబా టెంపుల్కి థర్స్డేస్ వస్తే మాత్రం చాలా క్రౌడ్ ఉంటుంది. మేము కరెక్ట్గా హారతి టైంకి అయితే టెంపుల్కి వచ్చేసాము. ఈరోజు న్యూ ఇయర్ కావడం వల్ల చాలామంది ఉన్నారు టెంపుల్లో. చిన్నపిల్లలు కూడా చాలామంది అయితే వచ్చారు. ఇక్కడ వాలంటీర్స్ అందరూ సెట్ చేస్తున్నారు, వచ్చిన భక్తుల్ని, క్రౌడ్ని కంట్రోల్ చేస్తున్నారు. మాకు దర్శనానికి ఆల్మోస్ట్ 1 అవర్ పట్టింది, కానీ దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఈ టెంపుల్లో మొత్తం బాబా గారివి 2 విగ్రహాలు, ఇంకా 2 ఫోటో ఫ్రేమ్స్ అయితే ఉన్నాయి. నేను కూడా బొట్టు పెట్టుకొని బాబా గారి దగ్గర బ్లెస్సింగ్స్ అయితే తీసేసుకున్నాను. ఇయర్ అంతా మంచిగా ఉండాలి అని, నా కోరికలన్నీ నెరవేరాలి అని ప్రేయర్ అయితే చేసేసాను. నెక్స్ట్ ప్రసాదం తీసుకుందామని ప్రసాదం కౌంటర్కి అయితే వచ్చేసాము. ఇక్కడ ప్రసాదం ఇక్కడే ప్రిపేర్ చేస్తారు, ప్యాకింగ్ కూడా ఇక్కడే చేసి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ప్లేస్ అయితే చాలా హైజీన్గా ఉంది. ఇక్కడ చాలామంది వాలంటీర్స్ అయితే వర్క్ చేస్తున్నారు, ప్రసాదం డిస్ట్రిబ్యూట్ చేయడానికి కానీ, ప్యాకింగ్ చేయడానికి కానీ. ప్రసాదం తీసుకొని మేమైతే కార్లో కూర్చొని తిందామని చెప్పి వచ్చేసాము. పులిహోర అయితే మంచి స్మెల్ వస్తుంది. బాక్స్లో పులిహోర, దద్దోజనం, ఇంకా లడ్డు అయితే ఉన్నాయి. ఈ మాటకు ఆ మాట చెప్పుకోవాలి, టేస్ట్ అయితే చాలా బాగున్నాయి అన్నీ. టెంపుల్లో క్యాలెండర్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు. ఎప్పుడు ఏ ఫెస్టివల్స్ ఉన్నాయో చెక్ చేసుకోవడానికి ఇంట్లో ఒక క్యాలెండర్ ఉంటే చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది కదా. క్యాలెండర్ చూడడానికి బుక్ లాగా ఉన్న హ్యాంగ్ చేసుకోవడానికి హోల్స్ అయితే ఇచ్చారు. నాకైతే చాలా బాగా నచ్చిందండి. మేమైతే ఇంటికి రిటర్న్ అయిపోతున్నాము. ఈ రోజంతా మాకైతే చాలా బాగా గడిచింది. అలాగే ఇయర్ అంతా కూడా బాగా గడుస్తుంది అని అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సింధు USA Vlogs. See you in the next video.